హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. నేను మీ సుష్మిత. ఈ రోజు మనం ఒక ఫ్యాంటసీ సినిమా గురించి మాట్లాడబోతున్నాం. అదే ది గోల్డెన్ కంపాస్. ఈ సినిమా 2007లో విడుదలైంది మరియు ఇది ఫిలిప్ పుల్మ్యాన్ రాసిన హిస్ డార్క్ మెటీరియల్స్ నవలల సిరీస్ లో మొదటి పుస్తకం ఆధారంగా తీయబడింది. ఈ సినిమా అద్భుతమైన కథ, అద్భుతమైన విజువల్స్ మరియు ఆసక్తికరమైన థీమ్స్ తో నిండి ఉంది. కాబట్టి మనం ఈ సినిమా గురించి ఒక డీప్ డైవ్ చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అయితే లెట్స్ స్టార్ట్. సినిమా గురించి క్లుప్తంగా, ది గోల్డెన్ కంపాస్ అనేది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా. ఇది ఒక యువ అమ్మాయి అయిన లైరా బెలాక్వా ప్రయాణం గురించి చెప్తుంది. ఈ సినిమా ఒక ఊహాత్మక ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి మనిషికి ఒక డిమాన్ అనే ఆత్మరూపంలో ఒక సహచరుడు ఉంటాడు. ఈ డిమాన్లు వారి మనిషి యొక్క లోపల స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి మరి ఎల్లప్పుడూ వారితో ఉంటాయి. ఈ ప్రపంచంలో లైరా ఒక గొప్ప సాహసంలోకి దిగుతుంది. ఇది ఆమెను ఆమె స్నేహితులను రక్షించడానికి, ఒక రహస్యాన్ని ఛేదించడానికి మరియు ఒక శక్తివంతమైన సంస్థను ఎదిరించడానికి దారితీస్తుంది. ఈ సినిమాలో డానియల్ క్రెయిగ్, నికోల్ కిడ్మాన్, ఇయాన్ మెకెల్లెన్ మరియు డకోటా బ్లూ రిచర్డ్స్ లాంటి అద్భుతమైన నటులు నటించారు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ యొక్క సెట్టింగ్, ది గోల్డెన్ కంపాస్ కథ యొక్క ప్రత్యామ్నాయ ప్రపంచంలో జరుగుతుంది. ఇది మన ప్రపంచానికి సమాంతరంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో శాస్త్రం, మాయాజాలం మరియు మతం కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇక్కడ ప్రతి మనిషికి ఒక డిమాండ్ ఉంటాడు. ఇది వారి ఆత్మ యొక్క బాహ్య ప్రతిరూపం. పిల్లల డిమాండ్లు ఆకారం మార్చగలవు, అంటే వారు ఏ జంతువు రూపంలో అయినా మారవచ్చు. కానీ పెద్దల డిమాండ్లు ఒకే ఆకారంలో స్థిరపడతాయి. ఈ డిమాండ్లు మనిషి నుండి దూరంగా వెళ్ళలేవు మరియు వారి మధ్య ఒక బలమైన బంధం ఉంటుంది. ఈ డిమాండ్ కాన్సెప్ట్ సినిమాకి ఒక యూనిక్ ఫ్లేవర్ ఇస్తుంది. కథ ఆక్స్ఫర్డ్లోని జోర్డాన్ కాలేజ్లో మొదలవుతుంది. ఇక్కడ లైరా బెలాక్వా 12 ఏళ్ల అమ్మాయి నివసిస్తుంది. లైరా ఒక అనాథ అమ్మాయి. ఆమె తన మామ అయిన లార్డ్ ఆస్రియల్ సంరక్షణలో పెరుగుతుంది. కానీ ఆమె జీవితం సాధారణంగా ఉండదు. ఆమె ధైర్యవంతురాలు, ఆసక్తిగల అమ్మాయి. ఎల్లప్పుడూ సాహసాల కోసం ఆసక్తి చూపిస్తుంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. లైరా జోర్డాన్ కాలేజ్లో ఉంటూ తన డిమాండ్ పాంటాలియమన్తో కలిసి సాహసాలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె తన మామ లార్డ్ ఆస్రియల్ ఒక రహస్య సమావేశంలో డస్ట్ అనే ఒక మాయ పదార్థం గురించి మాట్లాడడం వింటుంది. ఈ డస్ట్ ఈ ప్రపంచంలో అనేక రహస్యాలకు కీలకం మరియు దీని గురించి తెలుసుకోవడం వల్ల లైరా జీవితం మారిపోతుంది. అదే సమయంలో లైరా స్నేహితుడు రోజర్ అనే అబ్బాయి గోబ్లర్స్ అనే రహస్యమైన గూండాల చేత కిడ్నాప్ అవుతాడు. ఈ గోబ్లర్స్ పిల్లలను కిడ్నాప్ చేస్తూ వారిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి వారి డిమాండ్లు వేరు చేసే ఒక భయంకరమైన ప్రయోగం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన లైరా తన స్నేహితుడిని రక్షించడానికి ఒక సాహస యాత్రకు బయలుదేరుతుంది. ఈ యాత్రలో ఆమెకు ఒక అద్భుతమైన సాధనం అలెథియోమీటర్ లేదా గోల్డెన్ కంపాస్ లభిస్తుంది. ఈ అలెథియోమీటర్ ఒక సత్యాన్ని చెప్పే యంత్రం. ఇది సరైన ప్రశ్నలు అడిగితే ఏ విషయమైనా చెప్పగలదు. కానీ దాన్ని ఉపయోగించడం అంత సులభం కాదు. లైరా ఈ అలెథియోమీటర్ సహాయంతో తన యాత్రను కొనసాగిస్తుంది. ప్రధాన పాత్రలు, ఈ సినిమాలోని పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. లైరా బెలాక్వా. లైరా ఈ కథ యొక్క హీరోయిన్. ఆమె ధైర్యవంతురాలు, తెలివైన అమ్మాయి మరియు ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది. ఆమె డిమాండ్ పాంతాలైమన్ ఆమెకు ఎల్లప్పుడూ సాహసాలు ఇస్తూ ఆమెను రక్షిస్తాడు. మిస్సెస్ కౌల్టర్. ఈ పాత్ర చాలా మిస్టీరియస్. ఆమె యొక్క అందమైన, శక్తివంతమైన మహిళ. కానీ ఆమె ఉద్దేశాలు ఏమిటో ఎవరికి తెలియదు. ఆమె డిమాండ్ ఒక గోల్డెన్ మంకీ. ఇది ఆమె యొక్క క్రూర స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. లార్డ్ ఆస్రియల్, లైరా మామ మరియు ఒక శక్తివంతమైన, సాహసికుడైన వ్యక్తి. అతను డస్ట్ గురించి పరిశోధన చేస్తాడు మరియు ఈ కథలో అతని పాత్ర చాలా కీలకం. యూరెక్ బైరిన్సన్. యూరెక్ ఒక ఆర్మడ్ బేర్ లేదా పాంజర్ బర్న్. అతను ఒక శక్తివంతమైన యోధుడు మరియు లైరాకు ఒక మిత్రుడిగా మారతాడు. అతను సన్నివేశాలు సినిమాకి చాలా థ్రిల్ జోడిస్తాయి. సినిమా యొక్క థీమ్స్, ది గోల్డెన్ కంపాస్ సినిమా కేవలం ఒక సాహస కథ మాత్రమే కాదు. ఇందులో చాలా లోతైన థీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా స్వేచ్ఛ, అధికారం మరియు సత్యం గురించి మాట్లాడుతుంది. మాజిస్టీరియం అనే సంస్థ ఈ ప్రపంచంలో అన్ని విషయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది మరియు లైరా ఈ అధికారాన్ని ఎదురిస్తుంది. ఈ థీమ్ సినిమాకి ఒక లోతైన అర్థాన్ని ఇస్తుంది. మరో ముఖ్యమైన థీమ్ ఏంటంటే డస్ట్. ఈ డస్ట్ ఒక రహస్యమైన పదార్థం. ఇది మనిషి యొక్క స్వేచ్ఛా స్ఫూర్తిని సూచిస్తుంది.
మాజిస్టీరియం ఈ డస్ట్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే అది వారి అధికారానికి ఒక బెదిరిక. లైరా ఈ డస్ట్ రహస్యాన్ని ఛేదించడానికి తన అలోథియోమీటర్ను ఉపయోగిస్తుంది. సినిమా యొక్క హైలైట్స్. ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. మొదట విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆర్మర్డ్ బేర్ల సన్నివేశాలు, డిమాన్ల ఆకార మార్పిడి మరియు ఉత్తర ధ్రువంలోని ఆరోరా లైట్స్ సన్నివేశాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. రెండవది సినిమా యొక్క సౌండ్ ట్రాక్. అలెగ్జాండర్ డెస్ప్లాట్ కంపోజ్ చేసిన సంగీతం సినిమాకి ఒక ఎమోషనల్ డెప్త్ జోడిస్తుంది. మరో హైలైట్ ఏంటంటే లైరా మరియు ఇయరెక్ బైరిన్సన్ మధ్య సన్నివేశాలు. వీరిద్దరూ కలిసి ఒక శక్తివంతమైన టీమ్ గా మారతారు మరియు వారి బంధం చూడడానికి చాలా హృదయస్పర్శిగా ఉంటుంది. అలాగే నికోల్ కిడ్మన్ నటన అద్భుతం. మిస్సెస్ కౌల్టర్ పాత్రలో ఆమె చాలా ఆకర్షణీయంగా, అదే సమయంలో భయంకరంగా కనిపిస్తుంది. సినిమా యొక్క బలహీనతలు. అయితే ఈ సినిమాకి కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మొదట సినిమా కథనం కొంచెం తొందరగా అనిపిస్తుంది. నవలలో చాలా లోతైన థీమ్స్ ఉన్నాయి, కానీ సినిమాలో వాటిని పూర్తిగా వివరించడానికి సమయం లేకపోవడం వల్ల కొన్ని అంశాలు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. రెండవది సినిమా ఎడిటింగ్ కొంచెం అసంపూర్తిగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్వెల్ కి దారితీసేలా రూపొందించబడింది, కానీ ఆ సీక్వెల్ ఎప్పుడూ రాలేదు. దీనివల్ల కొంతమంది ప్రేక్షకులకు సినిమా అసంతృప్తిగా అనిపించవచ్చు. మరి తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూడాలి? తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఆసక్తికరంగా ఎందుకు ఉందంటే, మొదట ఈ సినిమాలోని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మన తెలుగు సినిమాల్లో చూసే మాయాజాల కథలతో సమానంగా ఉంటాయి. లైరా యొక్క సాహసం, ఆమె ధైర్యం మరియు స్నేహం కోసం ఆమె చేసే పోరాటం మనలో ఎమోషన్స్ ను రేకెత్తిస్తాయి. అలాగే ఈ సినిమాలోని విజువల్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు మన తెలుగు ప్రేక్షకులకు చాలా నచ్చేస్తాయి. ఒక యువ అమ్మాయి ఒక శక్తివంతమైన సంస్థను ఎదిరించడం అనే కాన్సెప్ట్ మన తెలుగు సినిమాల్లోని హీరోయిన్ల కథలను గుర్తు చేస్తుంది. చివరిగా ది గోల్డెన్ కంపాస్ ఒక అద్భుతమైన ఫ్యాంటసీ సినిమా. ఇది సాహసం, మాయాజాలం మరియు ఎమోషన్స్ తో నిండి ఉంది. లైరా యొక్క ప్రయాణం, ఆమె ధైర్యం మరియు ఆమె అలోథియోమీటర్తో సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దాని విజువల్స్, నటన మరియు కథాంశం దీన్ని ఒక మరుపురాని అనుభవంగా చేస్తాయి. మరి మీరు ఈ సినిమా చూసారా? లేదా ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏమిటి? కామెంట్స్లో తప్పక చెప్పండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.